చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మీ ముగ్గురి మీద కొంతమంది కళ్ళు పడ్డాయి. మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అసలు ఏం జరుగుతా ఉంది, ఎందుకు ఈ విధంగా టీడీపీ పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ అభిమానులు కూడా కొన్ని సజెషన్స్ చేస్తున్నారు. సో ఉడతా భక్తి నా వాయిస్ ఎంతో కొంత వస్తుంది కాబట్టి దీన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాను. కొంచెం ఇది ఆ పెద్దల దాకా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేయండి. మరీ చంద్రబాబు నాయుడు గారి దాకా, నారా లోకేష్ గారి దాకా కుదిరితే కూడా వెళ్ళినా మంచిదే. ఎందుకంటే కనుక ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అనేది అంశం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం బాగుపడాలన్నా, ఆంధ్ర రాష్ట్ర ప్రజా అభివృద్ధి చెందాలన్నా, లేదంటే అమరావతి రాజధాని అవ్వాలన్నా, వైజాగ్ డెవలప్ కావాలన్నా, అలాగే తిరుపతి, రాయలసీమ ప్రాంతాలు అత్యద్భుతమైన స్థాయిలో ఉండాలన్నా కూటమి ఉన్నటువంటి సిచ్యువేషన్ మాత్రమే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక దిశానిర్దేశం చేయగలుగుతుంది అనేది ఈరోజు అర్థమైనటువంటి అంశం. మరి ఇలాంటి వ్యక్తుల మీద కుట్రలు జరుగుతాయి అంటే బరాబర్ జరుగుతాయి. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అలిపేర్లు దాడులు జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేసినారు. నారా లోకేష్ గారు యువగలం చేస్తూ ఉంటే ఆయన చుట్టూ డ్రోన్లు తిప్పి భయపెట్టే ప్రయత్నం చేశారు.